దీనికి ఎంత యాటిట్యూడ్ అంటే కొంచెం అడ్జస్ట్ అయితే ఈ 2 bags కూడా పెట్టేస్తాను కదా. మేడం ఓవరాక్షన్ ఆపు. నువ్వు పంపిస్తున్నావని నేను అడ్జస్ట్ అయ్యే రోజులు పోయాయి. యూకే నుండి ఇండియా అంటే నేను నార్మల్ డబ్బా కాదు, ప్రీమియం పార్సల్ ఇక్కడ, అర్థమైందా? అందుకే నేను పిచ్చిదానా, నేను చెప్పినట్టుగా కార్గో ఫోర్స్తో పంపించు. ఎందుకంటే నాకు సాఫ్ట్ హ్యాండ్లింగ్ కావాలి, నీట్ ప్యాకేజింగ్ అండ్ ఆల్సో విత్ బబుల్ ర్యాప్ కావాలి. ఓకే అలాగే మేడం. విఐపి సర్వీస్ మాత్రం సరిపోతుందా? ఏసీ రూమ్ ట్రావెల్ ఇంకేమైనా కావాలా చెప్పండి. మినిమం రెస్పెక్ట్ ఉండాలి మనం అంటే, మరి తగ్గేదేలే. సరే డ్రామాకన్, నేను కార్గో ఫోర్స్తోనే పంపిస్తా. నిన్ను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. ఏంటి ఊరికే కార్గో ఫోర్స్ అంటున్నాం అనుకుంటున్నారా? ఇది ఒక ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అండి. మనకి డోర్ టు డోర్ పికప్ అండ్ డెలివరీ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మన పార్సల్ ని వాళ్ళే దగ్గరుండి నీట్ గా సేఫ్ గా ప్యాక్ చేసి ఇండియాకి అయితే పంపిస్తారు. ఏంటి వాళ్ళే ప్యాకింగ్ అంటున్నారు, వాళ్ళే డోర్ టు డోర్ డెలివరీ అంటున్నారు, హిడెన్ చార్జెస్ ఉంటాయి అనుకుంటున్నారా? అలాంటి చార్జెస్ ఏం ఉండవండి. అండ్ ఆల్సో వీళ్ళు మనకి ప్రీమియం క్వాలిటీతో అయితే ప్యాక్ చేసి పంపిస్తారు. అండ్ మెయిన్లీ వీళ్ళు మనకి జస్ట్ 4 pounds per kg అయితే తీసుకుంటున్నారు. సో యూకే నుండి ఇండియాకి ఎవరైనా పార్సల్ పంపించాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. బై బై. సో ఇక మీదట మనకి పార్సల్ తో ఎలాంటి గొడవ ఉండదు. ఇన్ఫాక్ట్ పార్సల్ మనకి రిటర్న్ రెస్పెక్ట్ ఇస్తుంది. సో తగ్గేదేలే.